మూడు సినిమాలు అది డబల్ స్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్, ఇంకొక సినిమా తంగలాండ్. అంటే 2 సినిమాలు తెలుగు సినిమాలు, ఇంకొక సినిమా తమిళ సినిమా, అది చియాన్ విక్రమ్. అయితే ఈ 3 సినిమాలలో ఈ సినిమాలు హిట్ అయితే ఫట్ అయితే నేనైతే ఇలా చెప్పబోతున్నాను. ఏంటంటే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మిస్టర్ బచ్చన్ మూవీ ఒక రీమేక్ మూవీ అనమాట. రీమేక్ మూవీ అయినా డిఫరెంట్ స్టోరీ లాగా కన్వర్ట్ చేసా అని చెప్పడం జరిగింది హరిశంకర్ గారు అయితే. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. కొన్ని స్టోరీలో కనుక చేంజ్ చేస్తే లేకపోతే క్లైమాక్స్లో కేమియో రోల్స్ కనుక పెడితే సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హిట్ అవ్వాలని. నెక్స్ట్ తంగలాండ్, చియాన్ విక్రమ్ మూవీ. ఇది ఒక గోల్డ్ మైన్ మూవీ అని చెప్పుకోవచ్చు. కేజీఎఫ్ టైప్ లాగా. అంటే తెలుసు కదా, బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఒక విలేజ్లో బంగారం ఉందని చెప్పేసి అంటారు. దాని తర్వాత ఒక విలన్ వస్తారు. ఆ విలన్ ఎవరో మీకు తెలియదు. మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమైంది. అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనమాట. ఓకేనా. ఈ సినిమా హిట్ ఫట్ అవుతా అయితే కొంచెం ఉందన్నమాట. ఎందుకంటే తెలుగు సినిమాలకు ఎంకరేజ్ చేస్తారు కానీ తమిళ సినిమాలకు చేస్తారా? మాట ఇలా చేస్తుండొచ్చు. కొన్ని కలెక్షన్స్ వరకే ఆగిపోతుందని నేను అనుకుంటున్నాను. ఇంకొక మాట ఏంటంటే ఇక డబల్ స్మార్ట్ శంకర్ మూవీ ఉంది కదా, రాంపోతినేని. స్మార్ట్ శంకర్ మూవీ అయితే దాదాపు పార్ట్ 1 నెక్స్ట్ లెవెల్ హిట్ అయితే కొట్టింది. అది ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఆ లాంగ్వేజ్ కానీ బిహేవియర్ కానీ అంతా బాగుంటుంది మూవీ అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే. ఇప్పుడు డబల్ స్మార్ట్ మూవీ హిట్ అవుతుందో ఫట్ అవుతుందో అంటే కంపల్సరీ హిట్ అవుతుంది. ఎందుకంటే ఆడియన్స్ అయితే ఇప్పుడు లిటరలీ లీగర్లీ వెయిట్ చేస్తున్న మూవీ డబల్ స్మార్ట్. ఇప్పుడు ఈ టైంలో అయితే ఈ సినిమాలు నువ్వు అనమాట, ఈ సినిమాలు తప్ప. ఓకేనా. ఈ సినిమా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు సినిమా కోసం? ఓకేనా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ట్రైలర్ ఉంది డబల్ స్మార్ట్ ట్రైలర్. ఆ ట్రైలర్ రివ్యూ చెప్పాలంటే మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని సాయంత్రం అయితే కంపల్సరీ రివ్యూ చెప్తా.